షిరిడీ సాయిబాబా మహత్యం ఒక చిన్న కథ. షిరిడీ సాయిబాబా మహత్యం. అగ్ని పరీక్ష నుండి రక్షణ. పూర్వం షిరిడీలో గంగాధర్ అనే ఒక రైతు ఉండేవాడు. అతను సాయిబాబాకు గొప్ప భక్తుడు. తన పొలంలో పండించిన ధాన్యంలో మొదటి భాగాన్ని ఎప్పుడూ బాబాకు సమర్పించేవాడు. గంగాధర్ సాయిబాబాను దైవంగా భావించేవాడు. బాబా ఎల్లప్పుడూ తనను తన కుటుంబాన్ని కాపాడుతారని నమ్మేవాడు. ఒక సంవత్సరం గంగాధర్ పొలంలో మంచి పంట పండింది. ధాన్యమంతా కోసి దానిని కుప్పగా పోసి ఉంచాడు. సరిగ్గా అదే రోజు రాత్రి అతని గ్రామంలో ఊహించని విధంగా ఒక పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపిస్తూ గ్రామంలోని ఇళ్లను, పొలాలను చుట్టుముట్టాయి. ప్రజలు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. గంగాధర్కు తన ధాన్యం కుప్ప గుర్తుకువచ్చి ఆందోళన చెందాడు. మంటలు తన పొలంవైపు దూసుకువస్తున్నాయి. ఆ పరిస్థితిలో ఎవరూ సహాయం చేయలేకపోయారు. నిస్సహాయంగా గంగాధర్ తన రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని, ఓ సాయిబాబా, నా ధాన్యం కుప్పను కాపాడండి, ఇది నా కుటుంబానికి జీవనాధారం, ఈ ధాన్యం నుండి మీకు సమర్పించాల్సిన భాగాన్ని కూడా నేనింకా ఇవ్వలేదు, దయచేసి రక్షించండి అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. అద్భుతం! మంటలు గంగాధర్ పొలం సరిహద్దుకు రాగాలే ఊహించని విధంగా దిశ మార్చుకున్నాయి. వేగంగా వ్యాపిస్తున్న అగ్నిజ్వాలలు గంగాధర్ పొలాన్ని దాటి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశం వైపు మళ్ళాయి. గంగాధర్ ధాన్యం కుప్ప సురక్షితంగా నిలిచిపోయింది. కాని చుట్టూ ఉన్న చాలా ప్రాంతాలు మంటల్లో కాలిపోయాయి. ఈ సంఘటన చూసిన గ్రామంలోని ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. గంగాధర్కు సాయిబాబాపై ఉన్న నమ్మకం వల్లే ఈ అద్భుతం జరిగిందని వారంతా గ్రహించారు. గంగాధర్ సాయిబాబా పాదాలపై పడి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆ తర్వాత అతను తన ధాన్యంలో మొదటి భాగాన్ని షిరిడీ వెళ్లి బాబాకు సమర్పించి వచ్చాడు. ఈ కథ సాయిబాబా తన భక్తులపై ఎంత ప్రేమను, కరుణను చూపుతారో తెలియజేస్తుంది. నిజమైన భక్తితో, నమ్మకంతో ఆయనను ప్రార్థిస్తే ఎలాంటి ఆపదల నుండైనా ఆయన రక్షిస్తారని ఇది నిరూపిస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్యూ ఫర్ వాచింగ్.